హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు ప్రతి ఒక్కసారి మనము మెడిటేషన్ పాయింట్లు అంటే భగవంతుడు మనకి ఏ సందేశాలను ఇస్తున్నారు అనే పాయింట్స్ మీద క్లాస్ చేస్తూ ఉంటాను కదండి. ఈరోజు కొద్ది రోజులు అయిన తర్వాత ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మొదలు పెట్టాను అంటే మళ్ళా రిపీట్ చేద్దాము అని. మరి ఎవరైనా వింటూ ఉన్న వాళ్ళు ఒక్కరు విన్నా సరే భగవంతుడి మధుర వాక్యాలు మైండ్లో అంటే బుద్ధిలో మనసులో నిలుపుకున్నారు అంటే వాళ్ళు కూడా అనేక పరిస్థితుల నుండి విజయాన్ని పొందుకోగలుగుతారండి. నేను ఏదైతే విన్నానో అది మీకు తెలియచేస్తున్నాను. ఇందులో నేను మిక్స్ చేసిందంటూ ఏమీ లేదండి. నేనైతే బుద్ధిలో ఏవైతే నింపుకుంటానో వాటినే మీకు తెలియచేస్తున్నాను. వాయిస్ స్లోగా వస్తుందేమో కదా, సారీ. మరి ఈరోజైతే దుఃఖానికి కారణం ఏమిటి అనే టాపిక్ మీద మనం తెలుసుకుందామండి. దుఃఖం అనేక రకాలుగా వస్తూ ఉంటుంది మనకు, మనం చెక్ చేసుకోము. అయితే దుఃఖానికి కారణాలు ఏవేవి అనేవి మనం ఈరోజు తెలుసుకుందాము. ఒకటేమో శారీరక జబ్బుల వల్ల వస్తుంది, ఒకటేమో పంచతత్వాలు అంటే మనకు ఉక్కపోత రావడము, లేదంటే ఏదో ఒక నీటి తుఫాన్లు రావడము, మరణం యొక్క భయం కలగడము, ఇలాంటి వాటి వల్ల కూడా అనేక రకాలుగా దుఃఖాలు అనేవి మనకు లభిస్తూ ఉంటాయండి. ఇంకొకటేమో బంధుమిత్రుల వల్ల కావచ్చు, బంధుమిత్రులు అంటే తెలుసు కదా, వాళ్ళ వల్ల కావచ్చు. లేదు ఇంకొకటి మన రక్త సంబంధీకులు మన వాళ్ళు అనుకున్న వాళ్ళ వలన కూడా దుఃఖానికి మూల కారణం మనమే అవుతామండి. ఎదుటి వాళ్ళని లోపాలు ఎత్తి చూపడం కాదు, మన దుఃఖానికి మనమే కారణం అవుతాము. ఇది మాత్రం 100% కరెక్ట్ అండి. ఎందుకు అంటే మొదటిది మన 4 పాయింట్లు మనం విన్నాం కదా. మొదటి పాయింట్ ఏంటి అంటే శారీరకమైన జబ్బుల వల్ల. ఇది ఎలాగంటే మనం చేసిన కర్మల ఖాతా అని అంటే పాప కర్మల ఖాతా మనకు జబ్బుల రూపంలో ప్రాప్తిస్తూ ఉంటుందండి. అది మనమే కదా అనుభవించాలి. వేరే వాళ్ళు మనకి ప్రియమైన వాళ్ళు కూడా తీసుకోలేరు. భలే మనల్ని మందులకి వాటికి తీసుకొని వెళ్ళి మందులు ఇప్పించగలరు, కానీ మన జబ్బుకి బరువుని ఆ జబ్బు యొక్క బాధను వాళ్ళు తీసుకోలేరు కదండి. మనమే అనుభవించాలి. నాకెందుకు ఈ జబ్బులు వచ్చాయి, నేనేం పాపం చేశాను అంటాం. ఇప్పుడు చేయకపోయినా ఇంత క్రితం జన్మలో చేశామేమో, ఒకవేళ ఈ జన్మలోని ఇంత క్రితం చేశామేమో, వాటన్నింటి లెక్కలు మనము అనుభవించాల్సిందే. పుణ్య ఖాతాన్ని ఎలాగైతే సంతోషంగా అనుభవించామో ఈ పాపపు ఖాతాన్ని కూడా భగవంతుడి స్మృతిలో అదే విధంగా ఆ లెక్కాచారాన్ని మనము ఖుషీగా నా లెక్క తీరిపోతోంది కదా అని మనము ఆ స్థితిలో ఉండాలి. అయితే మనమేం చేస్తాము, దుఃఖానికి మనమే కారణమవుతూ మనం ఎదుటి వాళ్ళ మీద భారం మోపేస్తూ ఉంటాము. అది కూడా తప్పు. మళ్ళా మనకు తెలిసి తెలియక మళ్ళా పాపపు ఖాతాన్ని జమ చేసుకుంటాము. రెండవది పంచతత్వాల వల్ల. అంటే మనము ఈ దుఃఖానికి కారణమై ఎదుటి వాళ్ళ దోషాలను చూపెడుతూ మనం దుఃఖాన్ని అనుభవిస్తూ ఎదుటి వాళ్ళని కూడా భాగస్తులు చేస్తూ ఉంటాము. ఇదంతా కూడా వైబ్రేషన్ పంచతత్వాల మీద ప్రసరిస్తుందండి. అవి కూడా మనకు ఎదురు తిరిగి సమాధానం చెప్తూ ఉంటాయి. పంచతత్వాలు అంటే తెలుసు కదా, భూమి, గాలి, నీరు, నిప్పు, ఇవన్నీ కూడా పంచతత్వాలు. వీటి వలన కూడా మనకు దుఃఖం వస్తూ ఉంటుంది. అయితే మనం ఇచ్చింది అవి రిటర్న్ ఇస్తున్నాయి అనేది మనం మర్చిపోతాము. మనం వాటిని నిందిస్తూ ఉంటాము. అవి అయితే మంచివే ఇస్తున్నాయి ఈ రోజు వరకు కూడా. కానీ మనం ఏం చేస్తాము, దుఃఖానికి కారణమయ్యి వాటిని నిందిస్తూ ఉంటామండి. అయితే భగవంతుడు మనందరి లెక్కని కరెక్ట్గా చెక్ చేస్తూ ఉంటారండి. ఎవరి ఖాతా ఎలా ఉంది అని. మనమైతే అసత్యం చెప్పొచ్చు, కానీ భగవంతుడు ఎప్పుడు అసత్యం చెప్పరు. అందుకే ఆయన్ని ట్రూత్ అని చెప్పాము. అంటే నిజం, సత్యం. ఆయన సత్యానికి ఎప్పుడు కూడా ఓటమి అనేది ఉండదు. ఇది రెండవది. మూడవది ఎలాగంటే బంధుమిత్రులు. మనం మంచి చేసినా సరే రిటర్న్ వాళ్ళు చెడు ఇస్తున్నారంటే దానికి కూడా దుఃఖానికి కారణం అవుతామండి. మనమే వాళ్ళు ఇచ్చారు దుఃఖం, కానీ మనం తీసుకోవడం వల్ల ఆ లెక్క ఎవరికి వచ్చింది, మనకే కదా వచ్చింది. వాళ్ళు ఇచ్చేశారు, వాళ్ళ దగ్గర ఉండే ఖాతాని మనకి ఇచ్చేశారు. మనం ఎందుకు తీసుకోవాలి, దాన్ని వదిలేయాలి. వాళ్లకు ఇవ్వకుండా
మనము తీసుకోకుండా భగవంతుడి ముందు సమర్పణ చేయాలి. కానీ మనకు ఆ సమయంలో అవన్నీ గుర్తుండవు. దుఃఖాన్ని తీసుకుని దుఃఖానికి మనమే కారణమవుతూ ఉంటాము. అదైతే మరి ఆ వాతావరణంలో అదంతా వ్యాపించిపోయి అందరికీ కూడా దుఃఖం అనుభవం అనేది అవుతుంది. ఇది కూడా పాపపు ఖాతానే అవుతుందండి. పాపపు ఖాతాల లిస్టులు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇంకొకటి రక్త సంబంధీకులు అన్న వాళ్ళు అయితే వాళ్ళు ఎందుకు మనకు దుఃఖాన్ని ఇస్తున్నారు అని మనం ఆలోచిస్తాము. కానీ ఒకానొక సమయంలో వాళ్ళు ఇచ్చేది కూడా కరెక్టేనండి. ఎందుకంటే మనం ఏ విషయంలో అయితే దుఃఖానికి కారణం అవుతున్నామో దానిని చెక్ చేసుకోవాలండి. ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో మనము వాళ్ళ దుఃఖం ఇచ్చినప్పుడే చెక్ చేసుకోవడం వల్ల లాభం లేదండి. ప్రతి సమయము అమృత వేళ అంటే నిద్ర మనం లేవగానే ఆ సమయం నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా నేను ఏ విషయాల్లో ఈ 4 విషయాల్లో దేనికి దుఃఖానికి కారణం అవ్వబోతున్నాను, అవుతానా ఏంటి, నేను అవ్వకూడదు, నేను దుఃఖాన్ని ఇచ్చేవారిని కాదు సుఖాన్ని ఇచ్చేవారిని, అంటే నేను సుఖాన్ని తీసుకోవాలి, సుఖాన్ని ఇవ్వాలి అనేది దృఢంగా మనం నిశ్చయం చేసుకుని అమృత వేళ అంటే మనం లేచిన టైం నుండి మొదలు పెట్టాలండి మన దినచర్య. అలా చెక్ చేసుకుంటూ ఉన్నామంటే జాగ్రత్తగా ఉంటాము. కానీ అదే ఎప్పుడైతే మన నుండి ఆ మరుపు అనేది వచ్చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ 4 రూపాల్లో ఏదో ఒక రూపంలో మనకు దుఃఖం అనేది ప్రాప్తిస్తుందండి. ఇదైతే తప్పకుండా మనందరము అనుభవిస్తూ ఉన్నదే. ఎదుటి వాళ్ళు మనకు ప్రేమను పంచడం లేదు అంటే మనం రిటర్న్ ఇచ్చింది వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు కానీ మనకి ఇవ్వడానికి వాళ్ళకి మనసు విశాలంగా లేదు అనేది మనం గుర్తించాలి. ఒకవేళ ఇంతకు ముందు మనం చేసిన దానికి రిటర్న్ తీరిపోయిందేమో అని అనుకోవాలి. తీరిపోయినప్పుడు మన లెక్కలు సమాప్తం అయిపోయినప్పుడు వాళ్ళు దుఃఖాన్ని ఇస్తూ ఉంటే మనం తీసుకోవడం తప్పు కదా. కాబట్టి దుఃఖానికి కారణం మన వ్యామోహము, మన అతి ప్రేమేనండి. వీటిని తొలగించుకోగలిగితే పంచతత్వాలకు కూడా మనం మంచి సుఖము, శాంతి, ప్రేమ అనేది మనలో నింపుకుని ఎదుటి వాళ్ళకి ఇస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పంచతత్వాలకు కూడా అవే చేరుతాయి. అలాగే దేహ సంబంధీకులు ఏవైతే మనకు రిటర్న్ ఇస్తున్నారో దుఃఖానికి కారణమవుతున్నారో వాటిని తెలుసుకుని మనకు మనమే భగవంతుడి ముందు సమర్పణ చేసేయాలి. ఇంకొకటి శారీరక జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా భగవంతుడి తలంపులో నా లెక్కాచారాలు, నా అప్పు, నేను చేసుకున్న అప్పు ఏదైతే ఉందో అది జబ్బుల రూపంలో వెళ్ళిపోతోంది అనేది దృఢమైన నిశ్చయంతో ఉన్నప్పుడు దుఃఖం మన ఎదుటికి వచ్చినా సరే అది మనల్ని ఏమీ కదిలించలేదండి. ఎందుకంటే మనం అతి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం కదా భగవంతుడి స్మృతిలో. కాబట్టి ఆ దుఃఖంకి మనం కారణం కాము. ఎదుటి వారికి కూడా దుఃఖాన్ని ఇవ్వడానికి మనకు మనసు అనేది నచ్చదండి. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ నుండి దుఃఖం లభిస్తుందో అది మనం తీసుకుంటామో అప్పుడే మన ఓటమి అనేది మొదలవుతుంది అని తెలుసుకుని జాగ్రత్త పడాలి. ఇంకొకసారి అలాంటి పొరపాటు జరగకుండా మనకు మనం జాగ్రత్త పడాలండి. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్.